హ్యాపీ హ్యాపీ హ్యాపీయే కారు క్లీన్ చేస్తే హ్యాపీయే. పిల్లలు ఇవ్వాలైతే నేను మామయ్య కార్ని అయితే నీట్గా శుభ్రంగా అయితే క్లీన్ చేయబోతున్నాను. ఎందుకంటే మామయ్య అయితే నాకు పొద్దుగాలనే పని అప్పచెప్పాడప్ప. అందుకే నేనైతే క్లీన్ చేస్తున్నాను. అలాగే పిల్లలు నేను క్లీన్ చేయకముందు చాలా అంటే చాలా మురికే ఉండే పిల్లలు. ఇప్పుడు చూసారా ఎలా మెరిసిపోతుందో, తెల్లగా మెరిసిపోతుంది కదా. చూసారా నేను ఎలా క్లీన్ చేశానో, చాలా బాగా క్లీన్ చేస్తాను పిల్లలు. అలాగే పిల్లలు మామయ్య ఏం చెప్పాడంటే ఇది క్లీన్ చేసిన తర్వాత అయితే టీవీ చూడమన్నాడు. పిల్లలు నేనైతే ఈ కారు క్లీన్ చేసే లోపైతే అప్పటికి మనకైతే యాక్షన్ కామిక్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాతనైతే మంచిగా జాలీగా అయితే యాక్షన్ కామిక్ చూస్తాను. అప్పుడైతే నన్ను మామయ్య కూడా ఏమనడబ్బా. కాబట్టి అప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అలాగే పిల్లలు ఇవాళ వచ్చేసి సండే అనమాట. కాబట్టి నేనైతే కార్ని అయితే క్లీన్ చేస్తున్నాను. పిల్లలు మీరు కూడా సండే రోజు ఇంటికాడ ఏం చేశారనేది కింద కామెంట్ చేయండి. పిల్లలు నేనైతే ఇలా సండే ఏదో ఒక పని చేస్తూ ఉంటానబ్బా. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఎప్పుడప్పుడు పనులు చేసుకుంటూ ఉండండి. ఇలా జాలీగా పాటలు పాడుకుంటూ ఏదైనా పని చేయండి పిల్లలు. ఎందుకంటే మీరు పెద్ద కూడా ఇలా మంచిగా పనులు చేసుకుంటూ ఉండొచ్చు అబ్బా. చూసారా నేను ఎంత జాలీగా పని చేస్తున్నానో. నేను పాటలు పాడుకుంటూ మరి చేస్తాను. హ్యాపీ హ్యాపీ హ్యాపీయే హ్యాపీయే క్లీన్ చేస్తే హ్యాపీయే. కారుని చూసారా ఎలా క్లీన్ చేశాను. చూసారా పిల్లలు హెడ్ లైట్ చూడండి ఎలా మెరిసిపోతుందో. చూసారా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే క్లీన్ చేశానబ్బా. ఇది గినంగా మామయ్య చూసారనుకోండి చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోతాడు. నాకు మొత్తం ఇంకా టీవీ చూడమనే చెప్తాడు. ఇంకా చూసారా ఎంత బాగా క్లీన్ చేశాను. చెప్పాను కదరా వీడి ఇంటికనే ఉంటాడని. నారా నోబితా చెప్పలేనా వీడి ఏదో పని చేస్తూ ఉంటాడు పూడేదవా. అరే ఏంటి ఎవరో వచ్చినట్టుంది. అరే డోరేమాన్ అన్నయ్య, నోబితన్నయ్య ఏంటన్నయ్య ఇక్కడికి వచ్చారు? ఓ లగేజ్ తోటి వచ్చారంటే మా ఇంటికి వచ్చి ఉంటారు. పదండి అన్నయ్య లోపలికి వెళ్దాం. ఒరే సించన్ నేను మీ ఇంటికి రాలేదురా. మరి ఎక్కడికి వెళ్తున్నారన్నయ్య? అరే పూర్కిద్రా నువ్వు. ఏంటంటే మేము ఈ రోజు ట్రైన్ లో జర్నీ చేయబోతున్నాం తెలుసా. అది కూడా లగ్జరీ ట్రైన్లు. ఎప్పుడు ఇలా క్లీన్ చేస్తూనే ఉండాలా. కానీ మేము రిచ్ కాబట్టి ఇలా ట్రైన్లలో జర్నీ చేస్తుంటాం. అది నీకు తెలియదులేదా? ఏంటన్నయ్య జర్నీ చేస్తున్నారా? అరే భలే ఉంటది కా అన్నయ్య. నేను కూడా జర్నీ చేస్తానన్నయ్య మీతో పాటు. అరే పూర్కిద్రా నువ్వు వెళ్ళి నువ్వు పనులు చేసుకో. పదరా నోబితా మనం ఇక్కడి వెళ్ళిపోదాం. మీతో పాటు ఉంటే మనల్ని కూడా కారు చూడమని చెప్తాను. పద. అరే నోబితన్నయ్య డోరేమాన్ అన్నయ్య ఆగండి అన్నయ్య. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. డోరేమాన్ అన్నయ్య. అరే ఏంటిది పిల్లలు డోరేమాన్ అలాగే నోబితా గాడైతే నన్ను ఇచ్చబెట్టి వెళ్ళిపోతున్నారు. వెంటనే నేను మామయ్యకి చెప్తాను నన్ను కూడా ట్రైన్లో తీసుకెళ్ళమని. మామయ్య ఇక్కడే ఉన్నావా? ఏమర్శించాను అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? మామయ్య మరేంటంటే మన ఇంటికి డోరేమాన్ గాడు అలాగే నోబితా గాడు వచ్చాడు మామయ్య. ఏంటి వాళ్ళు వచ్చారా? మరి లోపలికి పిలవలేంట్రా? అలా కాదు మామయ్య వాళ్ళిద్దరు కలిసి ట్రైన్ జర్నీ చేయబోతున్నారంట. ఏంట్రా వాళ్ళు ట్రైన్ జర్నీ చేయబోతున్నారా? ఓరే నాయను మన లాస్ ఏంజెల్స్ సిటీలో ట్రైన్ టికెట్ ఎంత ప్రైస్ ఉందో తెలుసారా? ఒక్క టికెట్ ₹1,00,000 ఉందిరా బాబు. ఓరే నాయను అసలు నమ్మలేకపోతున్నారా షించాన్ వాళ్ళు వచ్చేసి ట్రైన్ జర్నీ చేస్తున్నారంటే. అవును మామయ్య మనం కూడా ఎలాగైనా ట్రైన్ జర్నీ చేద్దాం. ఏంట్రా మనమా? ఒరే షించాన్ మనం అంత పెద్ద రిచ్ కాదురా బాబు. ఒక్క టికెట్ ప్రైస్ ఎంతో తెలుసు కదా, చెప్పాను కదా ₹1,00,000 రా. మామయ్య నాకు అవన్నీ తెలియదు మామయ్య. వాళ్ళు వెళ్ళేటప్పుడు నన్ను చాలా అంటే చాలా ఎక్కరించుకుంటూ వెళ్ళారు. కాబట్టి నన్ను ఎలాగైనా ట్రైన్ జర్నీ చేయించు మామయ్య ప్లీజ్ మామయ్య. నన్ను ట్రైన్ జర్నీ చేపిస్తే మాత్రం నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాను. రోజుని కార్ని క్లీన్ చేస్తాను, బైక్ క్లీన్ చేస్తాను, ఇంట్లో పనులు చేస్తాను మామయ్య. టీవీ కూడా అస్సలు చూడను. ప్లీజ్ మామయ్య ఎలాగైనా నన్ను ట్రైన్ జర్నీ చేయించు మామయ్య. ఒరే షించాన్ ఆగరా. అరే ఇప్పుడంటే నా దగ్గర అన్ని పైసలు లేవురా బాబు. కానీ నువ్వైతే చాలా అంటే చాలా బాధపడుతున్నావు కాబట్టి సో నేనైతే ఒక పని చేస్తాను రా. అదేంటంటే మనం మైకల్ గారి దగ్గరికి వెళ్ళి ఒక $2,00,000 అయితే అప్పు తీసుకొని వస్తాను. సో తర్వాత మనమైతే ట్రైన్ జర్నీ అయితే చేద్దాం సరేనా? కానీ షించాన్ దానికంటే ముందు మీ ఫ్యాన్స్ అందరినీ ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సరే మామయ్య ఇప్పుడు చెప్తా ఉండు. పిల్లలు మీరైతే తప్పకుండా వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్ లో ట్రైన్ అని కామెంట్ చేయండి అబ్బా. మామయ్య తొందరగా వెళ్ళి ఇంకా నేను చెప్పాను. సరే షించాన్ చెప్పావు కదా వెళ్తాను ఆగు. సరే ఇంకా వెళ్ళొస్తాను రా బాబు. తొందరగా వెళ్ళి ఇంకా డబ్బులు అయితే తీసుకొస్తాను. ఇక్కడే ఉంటారా బాబు నువ్వైతే. సో పిల్లలు ఇంకా షించాన్ గడైతే అస్సలు కూడా అయితే వినట్లేదు అబ్బా. ఏంటంటే వాడైతే ట్రైన్ జర్నీ చేద్దాం అని అయితే
సో అంటున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మన డోరేమాన్గా నోబితా గాడు వచ్చేసి వాడైతే హేళన చేశారంట. సో దానివల్ల షించాన్ గారికి కోపం వచ్చి ఇప్పుడు వాడు వచ్చేసి నా పైన అయితే పడ్డాడు. సో కాబట్టి ప్రజెంట్ నా దగ్గర అయితే డబ్బులు లేవు పిల్లలు. ఏంటంటే ప్రజెంట్ చాలా స్ట్రగుల్లో ఉన్నాం. కానీ ఇంకా షించాన్ గారు అయితే బాధపడుతున్నాడు కాబట్టి సో వాని కోసం అంటే ఐ మీన్ వాడు బాధపడద్దని సో వాడి కోసం అయితే ఇంకా నేను ఏం చేయక తప్పదు. సో కాబట్టి ఇంకా నేను మైకల్ గారి ఇంటికి వెళ్ళి ఒక 2 lakhs అయితే అప్పు తెచ్చుకొని ఇంకా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మన లాస్ ఏంజెల్స్ సిటీలో అయితే సో చాలా అంటే చాలా రేట్స్ అయితే ఉన్నాయన్నమాట టికెట్ ప్రైస్లు అయితే. సో కాబట్టి ఒక్క టికెట్ వచ్చేసి నియర్లీ 1 lakh ప్లస్ అవుతుంది అనమాట. సో మాకైతే ఒక 1 personకి 1 lakh అలా 1,50,000 అయితే అవుతుంది అనుకుంటా. కాబట్టి ఒక 2 lakh అయితే నేను సో అప్పు అయితే తీసుకొచ్చి ఇంకా మేమైతే ట్రైన్ జర్నీ అయితే చేస్తాం. సో మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామన్నది సో మీకు చెప్తాను. సో మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి పిల్లలు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఇంకా మైకల్ గాని ఇంటికైతే వెళ్ళిపోదాం అబ్బా. సో ఆల్మోస్ట్ దగ్గర అయితే వచ్చాను అనుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి మనమైతే ఓకే వచ్చేసాం అనుకుంటా పిల్లలు. ఇదే పిల్లలు మనం మైకల్ గాని ఇల్లు అయితే మేబీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో మైకల్ వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. ఓకే వాడైతే బయటనే నిలబడ్డాడబ్బా. ఓకే మొత్తానికైతే వీడు ఇక్కడే ఉన్నాడు. మైకల్ ఏంటి ఫ్రాంక్లిన్ ఇలా వచ్చావు? ఏంటి ఏదైనా పనా? అంటే అది మైకల్ నాకైతే అర్జెంటుగా ఒక 2 లక్షలు అయితే అప్పు అయితే కావాలి మైకల్. ఏంటి ఫ్రాంక్లిన్ ఏం మాట్లాడుతున్నావు? నీకు వచ్చేసి 2 లక్షల అప్ప? ఎందుకు ఫ్రాంక్లిన్? నా దగ్గర ఇప్పుడు ఎక్కడున్నాయి అన్ని డబ్బులు అంటే చాలా కష్టం ఫ్రాంక్లిన్. ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా చాలా సో బాగాలేదనమాట. కాబట్టి ఇప్పుడు అన్ని డబ్బులు అంటే నా దగ్గర లేవు ఫ్రాంక్లిన్. మైకల్ ప్లీజ్ మైకల్ ఎలాగైనా సో అరేంజ్ చేయి మైకల్. సో ఎందుకంటే మేము ఒక జర్నీ చేయబోతున్నాం షించాన్ గారి కోసం అనమాట. సో షించాన్ గారు చాలా అంటే చాలా బాధపడుతున్నాడు మైకల్. కాబట్టి ప్రజెంట్ నాకు ఒక 2 లక్షల అప్పు అయితే కావాలా. నాకు నా అమౌంట్ వచ్చిన వెంటనే నీకైతే సో పంపిస్తాను మైకల్. కొద్దిగా అర్థం చేసుకో. అరే ఫ్రాంక్లిన్ చెప్పేది ఫ్రాంక్లిన్, ప్రజెంట్ నా దగ్గర అయితే డబ్బులు లేవు. కానీ ఒక్క నిమిషం ఉండు. సో నువ్వు ఒక పని చేస్తావంటే నేను నీకు 10 lakhs ఇప్పిస్తాను. ఏంటివి మైకల్ 10 lakhs? సరే మైకల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏది చెప్పినా చేస్తాను. సో కాబట్టి నాకైతే ఎలాగైనా డబ్బులు ఇప్పించు. సరే పద అక్కడికైతే వెళ్దాం. అరే ఫ్రాంక్లిన్ వీళ్ళే అనమాట నా ఫ్రెండ్స్ వచ్చేసి. సో వీళ్ళు ఏంటంటే ఒక గేమ్ పెట్టారు. నువ్వు వచ్చేసి ఈ యొక్క గేమ్ మాత్రం గెలిచావనుకో నీకు వీళ్ళు వచ్చేసి 10 lakhs అయితే ఇస్తా అని చెప్పారు. ఏంటి మైకల్ ఇదేనా గేమ్? ఓకే ఈ గేమ్లో గెలిస్తే నాకు 10 lakhs వస్తాయా? ఒక్క నిమిషం ఉండు ఆలోచిస్తున్నాను. ఫ్రాంక్లిన్ ఒక్క నిమిషం ఆగు. ఈ యొక్క గేమ్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే ఒక రూల్ ఉంది. ఏమైనా అయితే మాత్రం మాకైతే ఎలాంటి సంబంధం లేదు. కానీ నువ్వు గెలిస్తే మాత్రం నీకు 10 lakhs అయితే వస్తాయి. ఏంటి మీకు ఎలాంటి సంబంధం ఉండదా? ఒక్క నిమిషం ఉండండి నేనైతే ఆలోచించుకోవాలా. అబ్బా ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా నాకైతే అర్థం అవ్వట్లేదు. సర్లే ఏదైతే ఇలాంటివి మనకైతే కొత్త ఏం కాదు. సరే మైకాల్ నేను ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ గెలిస్తే మాత్రం నాకైతే 10 lakhs మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. సరే పిల్లలు ఇంకా నేనైతే ఇంకా ఈ యొక్క గేమ్కి అయితే సిద్ధంగా అయితే ఉన్నాను అబ్బా. సో ఏంటంటే మనమైతే ఈ యొక్క మెగారామ్ ఛాలెంజ్ని అయితే కంప్లైంట్ అయితే చేయాలంట. సో ఇది చేసామనుకోండి వాడు వచ్చేసి మనకి సో 10 lakhs అయితే ఇస్తానని చెప్పాడు. సో ప్రజెంట్ మనకు అవసరం ఉంది ఒక 2 lakhs మాత్రమే. కానీ మనం ఈ యొక్క గేమ్ కంప్లీట్ చేస్తే 2 lakhs 10 lakhs అయితే వస్తాయి. కాబట్టి ఎలాగైనా ఈ యొక్క టాస్క్ అనేది మనకు కంప్లీట్ అయితే చేయాలబ్బా. కానీ వీడు చూసారా టొంగ్ సహోర్ లాంటిదే పెట్టాడు. ఎందుకంటే సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి కింద పడిపోవాలని అంటే డైవర్ట్ కావాలని సో ఈ విధంగా అయితే వాడు అరేంజ్ అయితే చేశాడు. సో మనకైతే ఇవైతే కొత్తగా అయితే కాదబ్బా. ఎందుకంటే ఇలాంటివి మనం చాలా అంటే చాలా ర్యాంప్ ఛాలెంజ్లు అయితే చేసాం. అండ్ ఆల్సో సేమ్ ఇది కూడా ఆ విధంగా అయితే ఉంది. బట్ ఏంటంటే కొద్దిగా క్రేజీగా ఉంది, కొద్దిగా డేంజర్గా అయితే ఉందన్నమాట. సో చూసారా ఏ విధంగా ఉందో. సో వేలు వచ్చేసి చాలా అంటే చాలా డేంజర్ అవుతుందన్నమాట. చాలా చిన్నగా అయితే పెట్టాడు వీడు వచ్చేసి రోడ్ అయితే. సో ఈ రోడ్డు పైన మనం ఇంకా బైక్ వేసుకొని వెళ్ళాలంటే ఇంకా అంతే సంగతి అనమాట. కానీ నేను ఎలాగైనా సో ఈ యొక్క ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసి నేను 10 lakhs అయితే తీసుకైతే వెళ్ళాలబ్బా. సో మీరైతే వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఎందుకంటే నాకు కొద్దిగా మోటివేషన్గా అయితే ఉంటుంది. సో మనం ఈజీగా ఈ యొక్క ఛాలెంజ్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే. ఓకే ఆల్మోస్ట్ ఇది చాలా అంటే చాలా పెద్ద ఉంది పిల్లలు చూసారా అక్కడ దాకైతే ఉందన్నమాట. ఓకే సో దీన్ని మనం ఎలాగైనా కంప్లీట్ అయితే చేయాలబ్బా. ఇది గినంగా మనం క్రాస్ అయిపోయి సో దాటమనుకోండి కొద్దిగా ఈజీగా అయితే ఉండొచ్చు. సో ఎనీవే దగ్గర అయితే వచ్చామబ్బా. కమాన్ అవుతుందిరా ఫ్రాంక్లిన్ నీ వల్ల ఎలాగైనా ఇది కంప్లీట్ అయితే చేయాలి మనం.
ఓకే. సో దగ్గరకైతే వచ్చానబ్బా! హమ్మయ్య! మొత్తానికైతే దాని నుంచెలైతే తప్పించుకున్నాను. ఓరి నాయనో! ఇంకో పెద్ద టాస్క్ వచ్చింది కదా ముంగట. చూసారా ఏ విధంగా మనకు ఆ పెద్ద ఫ్యాన్ రన్ అవుతుందో, దానికి గినంగా తాకామనుకోండి ఇంకా అస్సామే పిల్లలు. సో మనమైతే ఆ సముద్రంలో అయితే పడిపోతాం. కాబట్టి మనమైతే జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. ఓకే. మొత్తానికి యెస్! మొత్తానికైతే దాటేసానబ్బా! సో ఫైనల్లీ దాన్ని కూడా అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే దాటేసాను. ఇప్పుడొచ్చేసి మనం టర్బో బూస్టర్ ఆన్ చేయాలా? లేదు లేండి. ఆన్ చేసే ఛాన్స్ అయితే రాలేదు. ఎందుకంటే ఈ బైక్ వచ్చేసి టర్బో బూస్టర్స్ కూడా ఉన్నాయి. సో ఏదైనా పెద్ద జంప్ ఉంటుంది కదా చేసేటప్పుడు అయితే మనం టర్బో బూస్టర్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడైతే మనం ఆగేసి ఇంకా లెట్స్ గో మళ్ళీ జంప్. అమ్మయ్య! జస్ట్ మిస్ పిల్లలు కింద పడిపోతుండే. ఎనీవే సో ముంగటికైతే వచ్చేసాను. ఓరే నాయనో! ఇదేంటి పిల్లలు ఇంత పెద్ద బాల్ పెట్టాడు వాడొచ్చేసి. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనమైతే ఇంకా కొద్దిగా జిగ్జాగ్ అయితే పెట్టాడు వీడు వచ్చేసి. ఇక్కడ ఏంటంటే వీడు ఈ చెట్లు పెట్టడానికి రీజన్ ఏంటంటే సో వాడు మనల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి టాస్క్లు అయితే పెట్టాడు. ఓకే. దాన్ని కూడా క్రాస్ చేశాను. ఇప్పుడు ఏంటిది ముందు ఓరి నాయనో! ఇక్కడ వచ్చేసి మొత్తం ఫైర్ అయితే వస్తుంది. కమాన్ దీనైతే ఫాస్ట్గా దాటేయాలి. ఎందుకంటే బైక్ కాలిపోతుంది కాబట్టి. అమ్మయ్య! దాన్ని కూడా ఎలాగైతే క్రాస్ చేశానులేండి. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం దీని పైకి ఎక్కాలా? ఓకే. ఇక్కడ నుంచి ఎక్కుతాంలేండి. ఎస్. ఓకే. మొత్తానికైతే లోపలికైతే వచ్చేసాను. ఓకే. మనం ఇప్పుడు వచ్చేసి ఈ రింగ్లోకి అయితే వెళ్ళాలి పిల్లలు. మనం అక్కడ నుంచి ఎందుకు అవసరం లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే లోపలికి జంప్ చేశాను. ఎస్. రి నాయనో! మిస్ అయిపోయింది. కమాన్. అమ్మయ్య! సేఫ్ అయితే ల్యాండ్ అయ్యింలేండి. ఇప్పుడు మళ్ళీ కిందికైతే దూకేయాలా? ఓరి నాయనో! చచ్చండ్రా బాబు. అమ్మ బాబోయ్! పిల్లలు చూసారా చాలా హైట్ నుంచి అయితే కింద పడిపోయినబ్బా! సర్లేండి ఏం అవ్వలేదులేండి. ఇక బైక్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఓరి నాయనో! ఇదైతే చాలా అంటే చాలా డేంజర్గా అయితే ఉంది పిల్లలు. చూసారా ఏ విధంగా అయితే ఉందో. కమాన్ ఇప్పుడు మళ్ళీ అయితే జంప్ చేయాల్సి అయితే వచ్చేసింది అబ్బా! ఇప్పుడు మళ్ళీ జంప్ చేయాలా? ఇప్పుడు చూసారా? ఓకే. చూసారా టర్బో బూస్టర్ అయితే ఆన్ చేశాను. సో ఈ విధంగా మనకి ఏదైనా లాంగ్ జంప్కి అయితే టర్బో బూస్టర్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడికైతే వెళ్ళాలా? ఎస్. ఇక్కడ నుంచి మళ్ళీ మనమైతే పైకైతే జంప్ అయితే చేయాలబ్బా! కమాన్ జంప్. కమాన్. ఏంటి ఓరి నాయనో! మనమైతే ఫాస్ట్గా జంప్ చేస్తే ఇంకా అంతే సంగతి. సో కిందైతే పడిపోయేటోళ్ళం. ఎనీవే సేఫ్ అయితే వచ్చేసాంలేండి. ఇక మళ్ళీ ఈ యొక్క దీనిపై నుంచి అయితే ముంగటికైతే వెళ్తున్నాను. చూద్దాం మరి ముందు ఎలా ఉంటుందో. ఓకే. మళ్ళీ జంపా సరిపోయిందబ్బా! సో మొత్తం అన్ని జంపులే చేయాల్సి అయితే ఉందబ్బా! చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది పిల్లలు. ఈ యొక్క ర్యాంప్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఓకే. మళ్ళీ టర్బో బూస్టర్ ఆన్ చేశానబ్బా! చూసారా? ఇదేంటి? ఓకే. అది అయితే ఏం లేదులేండి. ఇప్పుడు మనం ఇది హైట్‌కి వెళ్ళాలి కాబట్టి టర్బో బూస్టర్స్ అయితే ఆన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అమ్మయ్య! పైకైతే వచ్చేసాను. ఒక్క నిమిషం ఉండండి. ముందుకి చెప్పలేదా? సో మనం హైగా జంప్ చేస్తే మనం కింద పడిపోయేటోళ్ళం. కానీ ఇక్కడ వీడు ఏంటంటే కంటైనర్స్ పెట్టాడు. ఈ కంటైనర్స్ని మనం క్రాస్ అయ్యి ఇక్కడ మళ్ళీ పెద్ద ఫ్యాన్ అయితే క్రాస్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం మనమైతే చాలా స్లోగా అయితే వెళ్దాం. ఎస్. అమ్మయ్య! మొత్తానికైతే దానికి కూడా అయితే క్రాస్ అయిపోయానులేండి పిల్లలు. ఎనీవే ఇప్పుడు మనం ఇక్కడ రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఒక్క నిమిషం అబ్బా! ఇదేంటి మళ్ళీ ఇక్కడ పెద్ద టైర్ అయితే పెట్టాడు. సో దీని నుంచి మళ్ళీ లోపలికి జంప్ చేయాలా? లేక ముందు నుంచి వెళ్ళాలా? ఉండండి మనం అటు సైడ్ వెళ్తే అర్థమవుతుంది. ఓకే. మనకైతే ముందు ఎలాంటి వే అయితే లేదబ్బా! కాబట్టి ఇంకా ఈ టైర్ బొక్కలకైతే దూకేయాలన్నమాట. లెట్స్ గో అండి. ఓరి నాయనో! ఓ ఓ అమ్మ బాబోయ్! అమ్మయ్య! పిల్లలు ఏంటంటే మనకిచ్చేసి ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి ఏం అవ్వలేదులేండి. ఇక బైక్ తీసుకొని అయితే మళ్ళీ అయితే ముందుకైతే స్టార్ట్ అయిపోయాను. ఓకే. మనకి ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి పిల్లలు. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఓరి నాయనో! వీడేంటి ఇన్ని పెద్ద బాల్స్ పెట్టాడు. అది కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. ఓకే. దాన్ని కూడా క్రాస్ చేశాను. అమ్మయ్య! చాలా సేఫ్ అయితే వచ్చేసాం. టర్బో బూస్టర్ ఉండడం వల్ల మనకైతే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయింది పిల్లలు. లేదంటే ఇంకా మనమైతే ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయేటోళ్ళం. ఎనీవే సో మొత్తానికైతే దాన్ని కూడా అయితే క్రాస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ టర్బో బూస్టర్ ఆన్ చేశాను. అబ్బా! అమ్మయ్య! చాలా సేఫ్ ల్యాండ్ అయిపోయాం. స్టార్ట్ ఫినిషా? కంపోజ్ ఫినిష్ అయిపోయిందా? లేదులేండి ఇంకా ముందుకు వెళ్ళాలా? సరిపోయిందబ్బా! సో మనమైతే ఇంకా ముందుకైతే వెళ్ళాల్సి అయితే ఉంది. ఇక్కడైతే కొద్దిగా ఈజీ అయితే ఉంది. ఏంటంటే మనకు రోడ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళడానికి అయితే చాలా ఈజీగా ఉంది. సింపుల్గా అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటాయి. ఏం కదా అబ్బా ఈజీగా మనం కంప్లీట్ చేయొచ్చు. కానీ వాడైతే చాలా అంటే చాలా రిస్కీ టాస్క్లే పెట్టాడు. ఏంటంటే ముందు సో పెద్ద పెద్ద ఫ్యాన్లు కావచ్చు, చిన్న రోడ్డు కావచ్చు. సో అలా ఆ విధంగా అయితే పెట్టాడు అనమాట. ముందు పెద్ద టాస్క్ ఉంది కదా. ఏంటంటే వాడు పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే పెట్టాడు అబ్బా! సో దాన్ని క్రాస్ చేయాల్సి అయితే ఉంటుంది. రి నాయనో! కింద ఒకటి. అమ్మయ్య! చాలా అంటే చాలా సేఫ్ అయితే వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా క్రాస్ అవ్వాలా? ఓకే. దీన్ని కూడా సక్సెస్ఫుల్గా అయితే మనం సో క్రాస్ అయిపోయాం అబ్బా!
ఇక్కడ ఇంకొకటి అయితే ఉంది. సో దీన్ని కూడా క్రాస్ చేయాలా. ఓ అమ్మయ్య, దీన్ని కూడా సక్సెస్ఫుల్ అయితే క్రాస్ చేసాం పిల్లలు. ఇక లేడ్చుకోండి మళ్ళీ లాంగ్ జంప్ అనమాట. యై ఓకే, టర్బో బూస్టర్స్ అయితే ఆన్ చేసాం. ఇప్పుడు మళ్ళీ లాంగ్ జంపా, సరిపోయిందప్ప. ఇప్పుడు మనకు లాంగ్ జంప్ అంటే ఇంట్రెస్ట్, ఎందుకంటే టర్బో బూస్టర్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా అయితే జంప్ చేస్తామన్నమాట. కమాన్, ఇప్పుడు లాంగ్ జంపా. ఎస్, టర్బో బూస్టర్ అయితే ఆన్ చేశాను. ఓ ఓ ఓ ఇంకా మళ్ళీ ఆన్ చేయాలా. కమాన్, ఎస్. ఓరి నాయనో, చచ్చాను రా బాబు. ఓకే పిల్లలు, మనమైతే ఫైనలీ కంప్లీట్ చేశాను అనుకుంటాను. చూసారా, ఫైర్ వర్క్స్ వస్తున్నాయంటే నేను కంప్లీట్ చేశాను పిల్లలు. సక్సెస్ఫుల్గా అయితే మనం కంప్లీట్ అయితే చేసామబ్బా. అరే ఫ్రాంక్లిన్, నేను నమ్మలేకపోతున్నాను రా, నువ్వు ఇంత తొందరగా ఇంత ఈజీగా కంప్లీట్ చేసావు అనుకోలేదు. సరే మైకల్, తొందరగా నాకు ఆ డబ్బులు అయితే ఇప్పించు. నేను తొందరగా వెళ్ళాలా, లేదంటే ట్రైన్ మిస్ అవుతాను. చాలా థ్యాంక్ యూ బ్రో. సో పిల్లలు మొత్తానికైతే వీలైతే నాకు అమౌంట్ అయితే ట్రాన్సాక్షన్ అయితే చేశారు అబ్బా. ఏంటంటే నా యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే పంపించారు. సరే మైకల్ అండ్ మైకల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఈ యొక్క నాకు ఇచ్చినందుకు. ఇక వెళ్తాను. అమ్మయ్య, పిల్లలు మొత్తానికైతే సక్సెస్ఫుల్ అయితే దాన్ని కంప్లీట్ చేసి ఫైనలీ నాకైతే నా దగ్గర వచ్చేసి ప్రజెంట్ 10 lakhs అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనమైతే చాలా అంటే చాలా ఈజీగా మనమైతే ఇంకా ట్రైన్ జర్నీ అయితే చేద్దాం అబ్బా. ఇంకా తొందరగా అయితే నేను షించాన్ గారికి అయితే చెప్పాలా, ఎందుకంటే వాడు చాలా అంటే చాలా ఖుషి అయిపోతాడు అనమాట. అరే షించాన్, ఎక్కడున్నావు? ఒరే నాయన, వీడు నాకు తెలిసి అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు అనమాట. షించాన్, ఏంటి మామయ్య, ఏమైంది? మైకల్ మామయ్య డబ్బులు ఇచ్చాడా లేదా? అరే షించాన్, మైకల్ గాడైతే డబ్బులు ఇవ్వలేడు, కానీ వాడి వల్ల నాకు వచ్చేసి 10 లక్షలు వచ్చాయిరా. ఏంటి మామయ్య, 10 లక్షలా? నమ్మలేకపోతున్నాను. మామయ్య, ఇలా మనం సూపర్ లగ్జరీలో ట్రైన్ జర్నీ చేద్దాం, భలేకుంటది. సరే సరేరా షించాన్, తొందరగా నువ్వు నీ లగేజ్ అండ్ అలాగే నా లగేజ్ సర్దేసేయి. నేను మన వెహికల్ దగ్గర అయితే వెయిట్ చేస్తాను, సరేనా? సరే మామయ్య, నువ్వు వెళ్ళు. నేను ఎంతసేపు 10 నిమిషాల్లో సర్దేసుకొని వచ్చేస్తాను. పిల్లలు, మీరైతే తప్పకుండా వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. అమ్మయ్య, మొత్తానికైతే షించాన్ గారు అయితే లగేజ్ అయితే తీసుకొచ్చాడు. సో చూసారా ఏ విధంగా నేను మన వెహికల్కి అయితే సెట్ చేశాను. మన వెహికల్ పైన అయితే మా లగేజ్ అయితే పెట్టేసామబ్బా. అరే షించాన్, తొందరగా కూర్చో, ఇంకా మనమైతే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. హే యాహూ యాహూ, పిల్లలు మేమైతే మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం. సూపర్. చూసారా పిల్లలు, నోబితా గాడు అలాగే డోరేమాన్ గాడు వచ్చి చాలా పోజులు కొట్టాడు. చూసారా, మామయ్య మొత్తానికి నన్ను ట్రైన్ అయితే ఎక్కిస్తున్నాడు. చాలా అంటే చాలా నాకైతే సూపర్ గా అనిపిస్తుంది. చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది పిల్లలు నాకైతే, ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే ట్రైన్ అయితే ఎక్కబోతున్నాను అబ్బా. సో అది కూడా మేమైతే పెద్ద అంటే చాలా దూరం అయితే జర్నీ చేయబోతున్నాం కాబట్టి పిల్లలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కట్టి కింద కామెంట్లో లాంగ్ జర్నీ అని కామెంట్ చేసేయండి. సరే సరేరా షించాన్, వెళ్తున్నాం. షించాన్, నాకు తెలిసి వచ్చేసాం రా. ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకోవాల్సిందే. ఇదే అనమాట మనకి బ్యాక్ సైడ్ అయితే ట్రైన్ స్టేషన్ అయితే ఉంది. ఓకే, మొత్తానికైతే వచ్చేసాం పిల్లలు, ఇదే అనమాట. సో మన లాస్ సాంటోస్లో ఉన్న ట్రైన్ స్టేషన్, రైల్వే స్టేషన్. ఓకే, సో చూసారా, పబ్లిక్ అయితే అంతకైతే లేరు. సో ఇక్కడ వచ్చేసి మనకు టికెట్ ఇచ్చి అతనైతే ఉన్నారా షించాన్ ఇక్కడే. వెంటనే వెళ్ళి మనమైతే టికెట్స్ అయితే తీసుకుందాం. చూసావు, అక్కడే ఉన్నాడు. సో అతని దగ్గరికి వెళ్ళి మనమైతే టికెట్స్ అయితే తీసుకుందాం. సో పిల్లలు, ఈరోజు మేము ట్రైన్ జర్నీ ఎక్కడికి చేయబోతున్నాం అంటే మౌంటైన్ చిలియాడ్కి అయితే వెళ్ళబోతున్నాం పిల్లలు. సరే, ఇక్కడికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. సార్, మాకు వచ్చేసి 2 టికెట్స్ అయితే కావాలా, మౌంటైన్ చిలియాడ్కి అయితే కావాలా. ఏంటి బాబు, మౌంటైన్ చిలియాడా? సరే బాబు, మీది మొత్తం 2 టికెట్స్కి వచ్చేసి 1,90,000 ఇవ్వండి. 2 టికెట్స్ ఇచ్చేస్తాను. సరే సార్, ఇదిగోండి ఇస్తున్నాను, తీసుకోండి. సార్, ట్రైన్ ఇంకెంతసేపట్లో రాబోతుందో చెప్పండి. బాబు, ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్తుంది కదా, మరో 10 నిమిషాల్లో మీ ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సార్. సో పిల్లలు, మొత్తానికైతే మేమైతే 2 టికెట్స్ అయితే తీసుకున్నాం బాబా. మాకు వచ్చేసి 1 టికెట్ అయితే నా టికెట్ వచ్చేసి 1,00,000 పడింది. షించాన్ గారు వచ్చేసి 90,000 అయితే పడింది అబ్బా. సో ఇక 2 టికెట్స్ అయితే తీసుకున్నాం. ఎక్కడికంటే మేము మౌంటైన్ చిలియాడ్కి అయితే తీసుకున్నాం అబ్బా. సో మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మాకు మొత్తం జర్నీ వచ్చేసి 1 డే పడుతుంది పిల్లలు. కానీ చూసారా ఎంత రేట్ ఉందో, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో ట్రైన్ టికెట్ వచ్చేసి లాస్ ఏంజలస్లో కాబట్టి సో చాలామంది కూడా అయితే ట్రైన్ జర్నీ అయితే చేయరు, కొంతమంది మాత్రమే చేస్తారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసారా, చాలా తక్కువ మంది అయితే ఉన్నారనమాట పబ్లిక్ అయితే. సో వాళ్ళు వచ్చేసి ట్రైన్ జర్నీ అయితే చేయడానికి అయితే చూస్తారు. అండ్ వీళ్ళు వచ్చేసి మనతో పాటు వస్తారనుకుంటా పిల్లలు. సో ఇక మన ట్రైన్ రావడానికి అయితే ఇంకొక 10 minutes అయితే ఉందన్నమాట. సో ఒక్క నిమిషం ఉందండి, ప్రజెంట్ టైం ఎంత అవుతుందో చూసి మీకు చెప్తాను.
అరే షించాన్ మనకైతే ఇంకొక 10 మినిట్స్లో అయితే ట్రైన్ అయితే వస్తుందంటరా, కాబట్టి ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే. సో పిల్లలు మనకైతే టైం వచ్చేసి 10:04 అవుతుందబ్బా. సో మనం వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. అరే షించాన్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది, రెడీ అవుతుంది, ఇంకా లగేజ్ పట్టుకొని మనం ఎక్కేద్దాం. పిల్లలు ట్రైన్ అయితే వచ్చేసిందబ్బా మొత్తానికైతే. చూసారా ట్రైన్ ఎలా ఉందో. సో చాలా దగ్గరికి అయితే వచ్చేసింది పిల్లలు. చూసారా ఇదే అన్నమాట ట్రైన్ అయితే. మేమైతే ఈ ట్రైన్లో అయితే మేమైతే జర్నీ అయితే చేయబోతున్నాం అబ్బా. సో పిల్లలు ఫైనల్ అబ్బా మేమైతే ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం. ప్రజెంట్ అయితే మేము బయటకైతే వచ్చామబ్బా. ఏంటంటే మేము వ్యూ చూడడానికి. సో ఇంకా మా క్యాబిన్కి వెళ్ళామనుకోండి చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది అబ్బా. కానీ మాకైతే ఇప్పుడు ప్రజెంట్ మేము వ్యూ చూడాలి కాబట్టి మేము ఇందులో ఉన్న ట్రైన్ డ్రైవర్ పర్మిషన్ తీసుకొని అయితే బయటకైతే వచ్చామబ్బా. చూసారా ఏ విధంగా అయితే ఉందో. చాలా అంటే చాలా సూపర్ గా అయితే వెళ్తుంది మామయ్య ట్రైన్ మాత్రం. పిల్లలు నేనైతే ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కేసానబ్బా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. చూసారా మా ట్రైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే పిల్లలు మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.